టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు ఫిలిం అప్డేట్స్. ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసాక ఈ బుడ్డోడు గురించే చర్చ జరుగుతుంది. చర్చ కాదు, ఇన్ఫాక్ట్ వాడు మాట్లాడిన ప్రతి డైలాగ్ ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకుని నవ్వుతున్నారనమాట. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టరే బుల్రాజు. వెంకటేష్ గారికి కొడుకు కింద చేస్తూ ఫస్ట్ హాఫ్ లో తనదైన మార్క్ యాక్షన్ తోటి అందరి నోట శబాష్ బుల్రాజు అనిపించుకుంటున్నాడు అనమాట. సో సినిమాలో ఓటీటీస్ ఎక్కువగా చూసి పాడైపోయిన ఒక కొంటి అల్లరి తనకు నచ్చింది చేసే పిల్లవాడి క్యారెక్టర్ లో బుల్రాజు ఫిట్ ఇన్ అయిపోయాడు. మామూలుగా కాదు, ఎందుకంటే వాడి డైలాగులు అంతలాగా అందరి మీద ఇంపాక్ట్ చూపించినాయి. ఈవెన్ వాళ్ళకి ఒక డైలాగ్ ఉంటుంది వెంకటేశ్వర గారికి బుల్రాజుకి, కొరికెత్త నేను అది అయితే లైక్ ట్రెండ్ లాగా అయిపోయింది. బుల్రాజు వాడిన డైలాగులన్నీ ఇప్పుడు మీమ్ పేజెస్ లో హైలైట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటున్నారనమాట. మీమ్ కంటెంట్ కి బాగా దొరికాడు బుల్రాజు. అయితే ఈ బుల్రాజుని ఎక్కడ పట్టారు, అదే ఎలా సెలెక్ట్ చేశారు, అసలు సినిమాలోకి ఎలా తీసుకొచ్చారు? ఇంతకీ బుల్రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందన్నమాట. సో బుల్లిరాజు జనసేన పార్టీ కూటమి టైంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం చేశాడనమాట. జనసేన కోటేయండి, తెలుగుదేశం కోటేయండి అని. సో ఆ వీడియోని దిల్ రాజు గారు, అనిల్ రావుపూడి గారు చూడడం జరిగింది. సో అలా వీడిని ఆఫీస్ తీసుకొచ్చి ఆడిషన్ చేసి క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని చెప్పి ఫిట్టింగ్ చేయడం జరిగింది అనమాట. బుల్రాజు సంబంధించిన టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ ఎక్కడ వీడియోలు పెట్టలేదు. ఓన్లీ ఇది థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని అనిల్ రావుపూడి గారి ప్లాన్ బాగా సక్సెస్ అయింది. థియేటర్స్ లో చూసిన వాళ్ళందరూ కూడా బుల్రాజు క్యారెక్టర్ కి ఫిదా అయిపోయారనమాట. మీరు సినిమా చూసారా? ఇంకా చూడకపోతే తొందరగా వెళ్ళి చూసేసేయండి. సంక్రాంతికి వస్తున్నాం ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.